హలో అందరికీ. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు 5 నిమిషాలతో ఉల్లిపాయలతో ఇలా చేసుకోండి. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. అండ్ ఈజీగా అయిపోతుంది. ముందుగా 3 ఉల్లిపాయలు తీసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు టమోటాలని ఈ విధంగా ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని అందులో వేసుకోవాలి. ఉల్లిపాయల్ని ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి. ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఇంట్లో పెద్దల నుంచి పిల్లల వరకు చాలా ఇష్టంగా తింటారు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయల్ని లైట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2-3 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమోటా ప్యూరీని ఇందులో వేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా టమోటా ప్యూరీ చిక్కబడిన తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం, ఉప్పు, అలాగే 1 స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని అంతా కూడా కలిసేలా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చే వరకు ఈ మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పెరుగుని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఉడికించుకోవాలి. 3-4 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం లైట్గా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఓ చిన్న కప్పు పెరుగుకి ఇక్కడ నేను టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. మీరు వేసుకునే పెరుగుని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసుకొని 4-5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే ఈ విధంగా గ్రేవీ మొత్తం చిక్కపడి దగ్గరగా అవుతుందండి. ఈ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా ఒకసారి కామెంట్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి చివర్లో గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.